శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా బాలుడి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు సర్వేష్ పైన పోలీసులు కాల్పులు జరిపారు. కుందరకోట అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి సమయంలో పారిపోయేందుకు యత్నించాడు సర్వేష్. అయితే బీరు బాటిల్స్తో పోలీసులపైన నిందితుడు సర్వేష్ దాడికి యత్నించారు. నిందితుడిపైన కాల్పులు జరిపారు సీఏ రామసుబ్బయ్య. అయితే సర్వేష్ కాళ్లకు బుల్లెట్ల గాయాలైనటువంటి పరిస్థితి. వెంటనే అతన్ని హాస్పిటల్కి తరలించారు. నిందితుడి దాడిలో మాత్రం సీఏతో పాటుగా మరో కానిస్టేబుల్కు గాయాలైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అత్తమామలు తమను సరిగ్గా చూసుకోవడం లేదనేటువంటి కోపంతో గురువారం బాలుడు హేమచంద్రను హత్య చేసినారు సర్వేష్. మొత్తం మీద మాత్రం సర్వేష్ వ్యవహారం మాత్రం కొంతవరకు ప్రకంపన రేపినటువంటి పరిస్థితి. హేమచంద్ర హత్య తర్వాత పోలీసుల అదుపులో సర్వేష్ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఏ విధంగా హత్య చేశారు, హత్య చేయడానికి ఎలాంటి ప్లాన్ అవలంబించాడు, ఎక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళాడు, ఇలాంటి అన్ని అంశాలతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి సమయంలో సర్వేష్ను పోలీసులు ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనబడింది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా బీరు బాటిల్స్తో మాత్రం పోలీసులపైన దాడికి కూడా సర్వేష్ తెగించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగినటువంటి సమయంలో జరిగిన ఈ దాడులు, వెంటనే పోలీసులు జరిపినటువంటి కాల్పులు, అతనికి గాయాలైనటువంటి పరిస్థితులు కూడా జరిగినాయి. ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. పోలీసులకు కూడా కొంతవరకు గాయాలైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్ చెప్పండి, సీన్ రీకన్స్ట్రక్షన్ సమయంలో సర్వేష్ పోలీసులపైనే దాడికి యత్నించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సర్వేష్ పైన కూడా బుల్లెట్లతో పోలీసులు కూడా తెగించినటువంటి పరిస్థితి. అతని పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ప్రధానంగా తాడిపత్రి సబ్ డివిజన్ పరిధిలోని ఆడికి మండలము కొనుప్పలపాడు గ్రామానికి చెందినటువంటి బాలుడు హేమచంద్రను అతి కిరాతకంగా బావ అయినటువంటి సర్వేష్ హతమార్చినటువంటి పరిస్థితి సంచలనంగా మారిన విషయం తెలిసింది. అయితే ఈ ఘటనకు సంబంధించి బోయ సర్వేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ బాలుడిని ఏ విధంగా హతమార్చాడు, ఎక్కడి నుంచి తీసుకెళ్లాడు అనేటువంటి అనేక విషయాలపైన పోలీసులు ఆ నిందితునితో రాబట్టేందుకు ప్రయత్నం చేశారు. ఎందుకంటే హేమచంద్రను హత్య చేసిన తర్వాత అతన్నే పెద్ద డ్రామా కూడా నిర్వహించినట్టు తెలుసు. ఎందుకంటే కుటుంబ సభ్యులు బాలుడు ఎవరైతే హేమచంద్ర ఉన్నాడో అతను స్కూల్ కి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే అతన్ని హతమార్చేందుకు ముందుగా ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నటువంటి సర్వేష్ అయితే నిట్టూరు చెందినటువంటి సర్వేష్ బావ అయినటువంటి సర్వేష్ హేమచంద్రను ద్విచక్ర వాహనంలో కిడ్నాప్ చేసుకెళ్లి చంపేసిన తర్వాత, హతమార్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు, బాలుడి యొక్క తల్లిదండ్రులు గోవిందు కాంతమ్మల వద్దకు వచ్చి అయ్యో బాలుడు కనిపించడం లేదా, ఒక పోలీసులకు కంప్లైంట్ చేద్దాం, ఎత్తుకుదాం పదండి అనేటువంటి విధంగా పెద్ద డ్రామా కూడా చేసినట్టు వారి కుటుంబ బాలుడి సంబంధించినటువంటి బాధిత కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే పోలీసులు అనుమానించి ఎవరైతే నిందితుడు ఉన్నాడో బోయ సర్వేష్ ను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు తమదైన శైలిలో అతన్ని విచారించారు. ఈ క్రమంలోనే అతడు నిందితుడు సర్వేష్ పోలీసులతో బాలుని హతమార్చినట్టు కూడా చెప్పడంతో పోలీసులు అతన్ని ఆ బాలుని ఏ విధంగా హతమార్చడు అనేటువంటి విషయాలన్నిటిపైన కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రధానంగా కొనుప్పలపాడు సమీపంలో ఉన్నటువంటి కుందనకోట గ్రామానికి ఎక్కడైతే బాలుని చంపడో ఆ ప్రాంతానికి తాడిపత్రి సబ్ డివిజనల్ పోలీసులు, అదేవిధంగా ఆడికి సంబంధించినటువంటి సబ్ డివిజనల్ పోలీసులు అతన్ని తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగానే ఈ రాత్రి ప్రాంతంలో అతన్ని తీసుకెళ్లినటువంటి సందర్భంలో అతను పోలీసుల పైన తిరగబడేందుకు ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా పోలీసుల నుంచి
తప్పించుకొని పరారయ్యేందుకు కూడా రసూల్ మొత్తం ఎంతమంది పోలీసులు, ఎందుకంటే సిన్ రీకన్స్ట్రక్షన్ తీసుకువెళ్ళేటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఎంతమంది వెళ్ళి ఉంటారు? సో దానికి సంబంధించి వివరాలు ఏమైనా వెల్లడించారా? సో అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది? సిరాజ్, అయితే ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దాన్ని రాబట్టేందుకు ప్రయత్నం చేశారు. ఎందుకంటే బాలుడు ఎప్పుడు ఆ పాఠశాల నుంచి వచ్చాడు, ఎక్కడ దిగాడు, ఏ విధంగా అతన్ని ఆ బాలుడిని తీసుకున్నాడు, ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించాడు అనేటువంటి విషయాలపైన తాడిపత్రి సబ్ డివిజన్ పోలీసులు, యాడికి పోలీసులు వీళ్ళందరూ కలిసి దాదాపుగా ఒక 6-7 మందికి పైగానే అతన్ని నిందితుడిని పట్టుకొని ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ప్రాంతానికి తరలించినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎంతమంది వెళ్లారు, ఏ పోలీసులు ఎవరెవరు ఏ అధికారులు ఉన్నారు అనేటువంటి విషయాలను పోలీసులు కూడా ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. అయితే అనంతపురం జిల్లా ఎస్పీని, అదేవిధంగా తాడిపత్రి సబ్ డివిజన్ పోలీస్ ఇన్స్పెక్టర్ రోహిత్ చౌదరిని కూడా అడిగేందుకు ప్రయత్నం చేశాం. అయితే వాళ్ళు ఇంకా వీటన్నింటి విషయాలపైన ఉన్నారు, తర్వాత వివరాలు వెల్లడిస్తాం అనేటువంటి విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ కి తీసుకెళ్లినటువంటి సందర్భంలో సర్వేస్ పోలీసుల పైన తిరగబడేందుకు ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా అక్కడి నుంచి వారి నుంచి తప్పించుకొని పరారేందుకు కూడా ప్రయత్నం చేశాడు అనేటువంటి విధంగా కూడా సమాచారం వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు అప్పటికే వాళ్ళు వెపన్స్ తో ఉన్నటువంటి పరిస్థితి, రివాల్వర్లతో ఉన్నటువంటి పరిస్థితి, ఇలాంటి నేపథ్యంలో దాడికి వారిని తప్పించుకునేందుకు ప్రయత్నం చేయడమే కాకుండా అక్కడ ఏదైతే దొరికాయో ఆ బిరు బాటిల్స్ కావచ్చు, ఇంకా కొన్ని పదునైనటువంటి సంబంధించినటువంటి ఆయుధాలను తీసుకొని పోలీసుల పైన తిరగబడి దాడికి ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ప్రధానంగా సిఐ రామసుబ్బయ్య, అదేవిధంగానే ఓ కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీళ్ళకి భుజాల చేతులకు కూడా పూర్తిగా రక్త గాయాలైనట్టు కూడా తెలుస్తుంది, సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా లొంగిపోవాలి, కామ్గా ఉండాలనేటువంటి విధంగా హెచ్చరించినప్పటికీ తిరగబడినటువంటి సర్వేస్ వారిపైన దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తుండడంతో పోలీసులు గాల్లో కూడా పలు రౌండ్లు గాల్లోకి కూడా కాల్పులు జరుపుతున్నప్పటికీ, అయితే అప్పటికే ఫెలోషియస్ గా ఉన్నాడు, అదేవిధంగానే సొంత బావమరిది అయినటువంటి 5 సంవత్సరాల అబ్బాయి స్టూడెంట్ స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లవాడు హేమచంద్రను కూడా అతి కిరాతకంగా హతమార్చాడు. దీంతో ఒక షాట్ లో అప్పటికే ఒక చాలా ఉన్మాదిగా వివరిస్తున్నటువంటి ఎవరైతే ఈ బోయ సర్వేస్ నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ సర్వేస్ కామ్గా ఉండకూడదు, చివరికి పోలీసులు ఆత్మరక్షణ కోసం అతని పైన కాల్పులు చేసినట్టు కూడా పోలీసు వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనలో ఈ కాల్పుల్లో నిందితుడు సర్వేస్ 2 కాళ్లకు కూడా వాళ్ళు వెపన్స్ తో కాల్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడినటువంటి నిందితుడు సర్వేస్ ఉన్మాదిగా వివరిస్తున్నటువంటి సర్వేస్ ఎవరైతే ఉన్నారో అతనికి తీవ్ర రక్తగాయాలై బుల్లెట్లు కూడా కాళ్ళలోకి దూసుకుపోయినట్టు తెలుస్తుంది. దీంతో తీవ్ర రక్తస్రావం కూడా జరిగింది. సో ఆ రీకన్స్ట్రక్షన్ కు వెళ్ళినటువంటి పోలీసులు ఉన్మాదిగా వివరించినటువంటి సర్వేస్ పైన కాల్పులు జరగడంతో చివరికి ఆ సర్వేస్ తో పాటు పోలీసులు అందరూ కూడా మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తీవ్రంగా గాయపడినటువంటి పోలీస్ అధికారులు, అదేవిధంగానే ఈ నిందితుడు సర్వేస్ ను వారిని కూడా తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు, తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స జరుగుతుంది. అయితే తీవ్రంగా గాయపడినటువంటి సి రామసుబ్బయ్య, తర్వాత కానిస్టేబుల్ కొంత స్టేబుల్ గా వాళ్ళ పరిస్థితి ఉంది. అయితే బోయ సర్వేస్ ఎవరైతే ఉన్నారో నిందితుడు ఇతని పరిస్థితి మాత్రం కొంత సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే 2 కాళ్ళకు కూడా పోలీసులు కాల్చినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తీవ్ర రక్తస్రావం జరిగినటువంటి నేపథ్యంలో ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతాన్ని అతని పరిస్థితి మాత్రం విషమంగానే ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సిరాజ్. రైట్ రసూల్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఒక నిందితుడు, ఒక ఉన్మాది, ఒక సైకో, ఒక 5 ఏళ్ల బాలుడిని హత్య చేసినటువంటి అత్యంత కిరాతకంగా చెప్పినటువంటి ఒక వ్యక్తి. సో పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి పరిస్థితి. అనంతపురం జిల్లా బాలుడి హత్య కేసులో తాజాగా చోటు చేసుకున్నటువంటి ఒక బిగ్ ట్విస్ట్ మాత్రం కనబడుతుంది. సో నిందితుడు సర్వేష్ పోలీసులపైన తిరగబడుతున్నటువంటి పరిస్థితులు, ప్రధానంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి ప్రాంతం. మనం చూసుకున్నటువంటి ఆ ప్రాంతం మొత్తం కూడా సర్వేష్కి మంచి పట్టున్నటువంటి ప్రాంతం. సో అదే ప్రాంతంలో బాలుడిని కిడ్నాప్ చేశాడు, అదే ప్రాంతంలో బాలుడిని హత్య చేశాడు, అదే ప్రాంతంలో బాలుడిని పూర్తి స్థాయిలో ఒక రాళ్ల మధ్యలో పెట్టినటువంటి పరిస్థితి, రాళ్లతో కొట్టి చంపినటువంటి పరిస్థితి. సో ఆ పట్టున్నటువంటి ప్రాంతంలోకే అదే సర్వేష్ను తీసుకొని వెళ్ళారు పోలీసులు. సో ఏ విధంగా కిడ్నాప్ చేశారు, ఎట్నుంచి బాలుడిని తీసుకొని వెళ్ళాడు, ఎలా హత్య చేశాడు అనేటువంటి కోణంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి పోలీసులు తీసుకొని వెళ్తే
అక్కడ ఉన్నటువంటి రాళ్లతో, అక్కడ ఉన్నటువంటి కర్రలతో, అక్కడ ఉన్నటువంటి ఏదైతే బీర్ బాటిల్స్తో పోలీసులపైనే దాడికి యత్నించాడు నిందితుడు సర్వేష్. సో అక్కడి నుంచి కూడా పరారవ్వడానికి ప్రయత్నించినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఒక దారుణమైనటువంటి హత్య చేశాడు. ఇప్పటికే ఒక దారుణమైనటువంటి అత్యంత కిరాతకంగా 5 ఏళ్ల బాలుడిని, దట్టు ఒక రిలేటివ్ బాలుడిని కూడా చంపినటువంటి పరిస్థితి. అత్తమామలపైన కోపం, అత్తమామల ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ఆస్తిలో వాటా సంబంధించినటువంటి అంశాలు ఈ మొత్తం బేరీజ్ వేసుకున్న తర్వాత కనీసం బంధుత్వం అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే 5 ఏళ్ల చిన్న బాలుడు అని కూడా కనీసం ఆలోచన పరిజ్ఞానం కూడా లేకుండా సర్వేష్ హత్య చేసి ఒక తప్పు చేస్తే తాజాగా చట్టం నుంచి తప్పించుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి అదే వ్యక్తి పోలీసులపైన దాడి చేయడం మాత్రం కొంతవరకు ప్రకంపన రేపింది. పోలీసులు కూడా ముందుగా గాల్లో కాల్పులు జరిపినటువంటి పరిస్థితి. తర్వాత సర్వేష్ కూడా ఎక్కడ లొంగిపోయేటువంటి పరిస్థితులు కనబడడం పక్కన పెట్టేస్తే పోలీసులపైనే ఎదురు దాడి చేసినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో కుందనకోట అటవీ ప్రాంతంలో జరిగినటువంటి దీంట్లో పూర్తి స్థాయిలో బీర్ బాటిల్స్తో ఇంకా పోలీసులపైన దాడి చేయడం, రాళ్లతో దాడి చేయడం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు కాల్పుల్లో కూడా నిందితుడి కాళ్లకు గాయాలైనటువంటి పరిస్థితి. ప్రజెంట్ సర్వేష్ ఆరోగ్యం కొంతవరకు విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మన విజువల్స్లో చూడొచ్చు పోలీసులు. సో పూర్తి స్థాయిలో అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం వెళ్ళినటువంటి పోలీసులు కూడా తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో వారు కూడా కాళ్ళకి, చేతులకి, అదేవిధంగా భుజాలకి సంబంధించి బీర్ బాటిల్స్ కూడా గుచ్చుకున్నటువంటి సిచ్యువేషన్స్, రక్తంతో హాస్పిటల్స్కి తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో కాల్పులు పూర్తి స్థాయిలో మాత్రం సిఐ రామసుబ్బయ్య నేతృత్వంలో చోటు చేసుకున్నట్లుగా తెలుస్తున్నాయి. సర్వేష్ కాళ్ళకు కూడా బుల్లెట్ల గాయాలైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అతన్ని కూడా హాస్పిటల్కి తరలించారు. అయితే ప్రెజెంట్ మాత్రం నిందితుడి దాడిలో మాత్రం సిఐతో పాటుగా కానిస్టేబుల్కి కూడా తీవ్రంగా గాయమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో సర్వేష్ కూడా పూర్తి స్థాయిలో కాళ్ళకి బుల్లెట్ల గాయాలు కావడంతో ఒక్కసారిగా అతను కూడా కుంటుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులు. సో పోలీసులు ఏదైతే బాధ్యతగా వ్యవహరించి బాధ్యత నెరవేర్చాల్సినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పోలీసులుగా అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో వారిపైనే జరిగినటువంటి దాడి మాత్రం కొంతవరకు ప్రకంపన రేపుతుంది. సో ఇలాంటి ఏదైతే కరుడు కట్టినటువంటి ఒక సైకోయిజంతో ఉన్నటువంటి పోలీసులు, చట్టం, బంధుత్వం ఏదైతే ఈ మొత్తాన్ని అనురాగాన్ని పక్కన పెట్టేస్తున్నటువంటి వ్యక్తులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారు అంటే కొంతవరకు కోపంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా రగిలిపోతున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా అత్తమామలు తమను సరిగ్గా చూసుకోవడం లేదు అని ఇలాంటి ఒక రీజన్స్తో సో హత్యల వరకు వెళ్ళినటువంటి అతని మానసిక స్థితి మాత్రం కొంతవరకు ఆందోళనకరంగానే మారుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. ఓవరాల్గా మాత్రం తాజాగా సర్వేష్ యొక్క ఆరోగ్య పరిస్థితి కొంతవరకు విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కూడా మనకు కూడా రావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పోలీసుల పరిస్థితి కూడా కొంతవరకు గాయాలైనటువంటి పరిస్థితి. సో సిఐతో పాటుగా మరో కానిస్టేబుల్ కూడా అక్కడ చికిత్సను అందిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఈ మొత్తం వ్యవహారంతో మాత్రం అనంతపురంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మాత్రం కొంతవరకు ఉద్రిక్త, మరి ముఖ్యంగా ఆందోళనకరమైనటువంటి వాతావరణమే కనబడుతుంది.